పావుని కాకరకాయ తినకూడదు. రెడీ అయిపోయింది. మీకు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది ఎంత గొప్ప బిర్యానీ అయినా అవనివ్వండి, లేకపోతే ఎంత గొప్ప వంట అయినా అవనివ్వండి, దీని ముందు ఇంకా తూతంబరమే మొత్తం. అంతేనా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. కొన్ని రీజన్స్ వల్ల లాంగ్ వీడియోస్ అయితే పెడతలేదండి, చిన్న వర్క్ ఉండి. అదేంటనేది మీకు చెప్తాను అప్కమింగ్ వీడియోస్ లో ముందు. అయితే మనం అప్పుడప్పుడు షార్ట్ వీడియోస్ పెడుతున్నా సరే, వారానికి ఒకటో రెండో పెడుతున్నాను. ఆ షార్ట్ వీడియోస్ కి కూడా మీరు చూపించే లవ్ అండ్ సపోర్ట్ అయితే నిజంగా మర్చిపోలేవండి, నేను గానీ పావని గానీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. మరి అయితే ఈ రోజు మన వీడియో ఏంటంటే, పొద్దున్నే మార్కెట్ కి వెళ్ళానండి. వస్తూ కాకరకాయలు తెచ్చాను. కాకరకాయలు మనం ఇంతకు ముందు కాకరకాయలతో చాలా రెసిపీస్ చేసాం. గుంటూరు స్టైల్లో కాకరకాయ కారం, ఇలా రకరకాలు చేసాం. ఈ రోజు కూడా కాకరకాయతో ఒక వెరైటీ అన్నమాట. ఇప్పటి వరకు మనం చేసింది కాకుండా ఒక వెరైటీ వంట అయితే పావని వాళ్ళ మమ్మీ అంటే మా అత్తగారు చేసి పెడతానన్నారు. చూద్దాం అదేంటనేది. నాకు కూడా తెలియదు ఎలా చేస్తారు ఏంటనేది. పావని నీకేం తెలుసా అమ్మా? పావనికి కూడా తెలియదంట. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా కాకరకాయలతో ఏం వెరైటీ చేస్తారు, ఎలా చేస్తారు అదంతా కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకుండా, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. పదండి. అవును, ఇంతకీ మీలో కాకరకాయలు ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. నేనైతే అస్సలు తినేవాడిని కాదు. ఈ కాకరకాయ కారం అలవాటు అయిన తర్వాత కొద్దిగా తినడం అలవాటు చేసుకున్నాను అనమాట. చేదు ఉంటది అది ఇది అనుకుంటాం గానీ మన వాళ్ళు చేసే దెబ్బకి చేదు గీది ఏమి ఉండదు అనమాట. బాగుంటది డిఫరెంట్ గా. ఏమండి ఏంటి సంగతిలో? గుంటూరు స్టైలేనా? గుంటూరు స్టైలే. గుంటూరు స్టైలే. ఓకే. కాకపోతే నువ్వు కాకరకాయ తినడానికి ఇష్టపడవు కదా, ఇది వేరే టైప్ లో గుంటూరు టైప్. మా గుంటూరు స్టైలేలే. గుంటూరు స్టైల్ కాకపోతే కొద్దిగా మోడల్ మారుద్ది అంతేనా? అంతే. మనం పొద్దున్న తెచ్చిన కాకరకాయలు అయితే బాగా పచ్చిగా ఉన్నాయా, బాగానే ఉన్నాయండి? బాగానే ఉన్నాయా? ఓకే. ఇది కాకరకాయలు. మనకి దీంట్లోకి ఏమేమి కావాలి చెప్పండి ఫస్ట్. కాకరకాయలు దగ్గర 30 కేజీ ఉల్లిపాయలు, 30 కేజీ ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొబ్బరి, చిన్నుల్లిపాయలు, శనగపప్పు, కొంచెం శనక్కాయ పప్పులు, కొంచెం ధనియాలు, ఇదిగో మనం చేసేదానికి కొంచెం చింతపండు. ఇవండి. ఇంతేనా? ఉప్పు అంతే కదా, ఇంకేం అవసరం లేదు. ఇంకేం అవసరం లేదు. సో ఫస్ట్ అయితే చూడండి, కాకరకాయలు అయితే నీట్ గా శుభ్రం చేసేసుకుంటున్నారు. శుభ్రం చేసి పైన చెక్కు తీసేయాలండి. కొంచెం మొత్తం తీసేయాలా? మొత్తం అవసరం లేదు. చూడండి చూపిస్తాను. ఇదిగోండి అలాగన్నమాట. పైన ఏదైతే మనకు బాగా చేదుగా అనిపిస్తుందో అదంతా నీట్ గా చెక్ తీసేయాలన్నమాట. ఏంటి ఇలా చాలా ఇలా సరిపోద్దమ్మా. ఇదిగోండి చూడండి, ఇది ఎలా ఉంది చూడండి. తేడా చూడండి. అంతేనా? ఈ పైది ఇంకా నేను బాగా తెల్లగా తీసేస్తారేమో అనుకున్నా. లేదమ్మా, ఇలా తీసుకుంటే సరిపోద్ది. అన్ని కాయలు ఇంకా అలా తీసుకొని కోసేసుకుందాం. ఓకే, అన్ని అలా తీసేసుకొని అప్పుడు కోసుకుందాం అండి. అయితే ఇప్పుడు కోసేస్తారా ఒకటి? ఇదిగో ఒకటా. ఓకే. మామూలుగా అయితే మనం ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళం అంటే ఈ కాయ పలంగా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి చక్రాల్లో కోతున్నారు. అలాగా ఎలా ఉంటది అవుట్పుట్? బాగుంటది, అందులో డౌట్ లేదు, నాకు తెలుసు. బట్ మీరు కూడా చూడండి. కాయలు తినేవాళ్ళు కాయలు ఇష్టపడతారమ్మా, చక్రాలుగా తినేవాళ్ళు చక్రాలు ఇష్టపడతారు. అంతే, మార్పే ఉండదు, మొత్తం ఒకటే. అదేలేండి. చూడండి మొత్తం అన్ని కూడా నీట్ గా చెక్కేసుకున్నాము. చూసారా? లాస్ట్ అనమాట. ఇది ఇంకా ఇలా మొత్తం రౌండ్ గా అయిపోయింది. చూసారా? కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఓకే. కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ తర్వాత వేస్తామా? కారంలోకి వేసుకుంటామా? ఓకే ఓకే ఓకే. సరే, ఉప్పు అండి లైట్ గా. కొంచెం పసుపు, చింతపండు వేస్తున్నాను. డైరెక్ట్ గా వేసేస్తారా? ఓకే ఓకే. జస్ట్ చింతపండు నలుపుకొని వేసేస్తున్నారండి. అలాగే ఏంటి మజ్జిగ తీసే? మజ్జిగ పోస్తున్నా. మజ్జిగ? ఓకే, వేయండి. మజ్జిగ వేసి ఏం చేస్తారు? ఉడకబెడతారు ఏంటి? ఒక ఉడుకు రావాలమ్మా. పెడతానుగా, చూపిస్తానుగా పొయ్యి మీద. అంటే నాకు కంగారు ఆగదు కాబట్టి అడుగుతున్నాను. ఈ కొంచెం ఈ ముక్కలు మునగనిద్దామమ్మా. మజ్జిగతో పాటు ఇంకొద్దిగా నీళ్లు ముక్కలు ములిగేలాగా. ఎక్కువసేపు ఉడకనీయకూడదు. కొంచెం ఒక ఉడుకు రాగానే ఎట్లా ఉడుకుతుందనంగా తీసేద్దాం. ఓకే. ఇదిగోండి పొయ్యి మీద పెట్టేసాం. ఇప్పుడైతే ఇది మూత పెట్టి ఒకే ఒక్క ఉడికైతే రానిద్దామండి. అంతే, ఒక్క ఉడుకు రానిచ్చినాక ఈలోపు మనం వేరే కారం అయి ప్రిపేర్ చేసుకుందామా? ఇక్కడేమో మనకి కాకరకాయ ముక్కలు ఉడుకుతున్నాయి కదండి. ఈ పక్కన ఇంకో బాండి పెట్టుకున్నాము. ఇప్పుడు కారానికి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ప్రిపేర్ చేస్తారంట. అయితే ఈ బాండీలో చూడండి, నూనె వేయకుండా ఫస్ట్ ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కోసారు. దీన్ని డ్రై రోస్ట్ చేస్తారంట. పావని వాళ్ళు ఇంతకు ముందు కాకరకాయ తిన్న వాళ్ళకి అలవాటు చేయడానికి అది ఇలా చేసేదాన్ని అనమాట. మజ్జిగలు వేసి చేస్తే అసలు చేతి తెలీదు, శుభ్రంగా తినేవాళ్ళు. ఇంకా అప్పటి నుంచి ఇలా చేయకుండా డైరెక్ట్ గా పచ్చి పెడతాను. అంటే అలవాటు అయిన తర్వాత డైరెక్ట్ గా ఏపడం మొదలు పెట్టారు. అట్లా ఏపి పెడతంటే కూడా తింటున్నారు అనమాట. ఓకే. ఇదంతా చేయకుండా అది కొంచెం కొబ్బరి వేగింది కమ్మా, కొంచెం ఎక్కువ కాదు, 4 4 ఓకే. ఇదిగోండి. 4 4 వేగింది. 4 4 వేగినాక ఇప్పుడు మనం ఇలా చేసేదాన్ని అనమాట. ఇలా చేయకుండా డైరెక్ట్ గా పచ్చి పెడతాను. అలవాటు అయిన తర్వాత డైరెక్ట్ గా ఏపి పెడతాంటే కూడా తింటున్నారు అనమాట. ఓకే. ఇదంతా చేయకుండా
ఇదంతా కారానికంట. కారానికి అది ఎంతకి ఎంత వేసుకోవాలనేది మీరు నాకు చెప్తే నేను కామెంట్ లో పెడతాను. చెప్తా. పల్లి పొడి ఎక్కువగా వేసుకొని తినేవాళ్ళు ఎక్కువగా వేసుకుంటారమ్మా. మనకి ఇంకా పల్లి పొడికి కాకరకాయ కారానికి తేడా తెలియదు కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటే దాని రుచి అనేది మనకు అర్థమయ్యిద్ది. ఎక్కువ వేసుకున్నాం అనుకో పల్లీల పొడి తిన్నట్టు ఉంటది. ఇప్పుడైతే ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ధనియాలు. ఓకే. నెక్స్ట్ ఎండుమిర్చి అండి, ధనియాల తర్వాత. ఈ క్వాంటిటీస్ అన్ని నేను ఇస్తాలేండి, ఒకసారి డిస్క్రిప్షన్ లో కామెంట్స్ లో ఒకసారి చెక్ చేయండి, సరేనా? ఇవన్నీ జస్ట్ లైట్ గా చెప్తే సరిపోద్ది అంటారా? లైట్ గా చెప్పుకుంటే పచ్చి వాసన పోవటానికే, మనకేం లేదు. ఓకే ఓకే. కాకరకాయలు వేయించేటప్పుడు కారం ఎక్కువ సేపు వేపామనుకో చేదు వస్తుంది. అందుకని ఇప్పుడు పచ్చి వాసన పోయేదాకా ఇప్పుడు వేపుకున్నాం అనుకో అప్పుడు ఎక్కువ సేపు వేయించుకొని అక్కర్లేదు. అదేలేండి. జీలకర్ర. ఓకే. కొంచెం పుట్నాల పప్పు తీసుకున్నాంగా వేసేసి దించేద్దాం. ఆపేద్దాం. వెల్లుల్లిపాయలు తర్వాత వేస్తారా? మిక్సీలో వేసుకుంటాం. ఇంకా వెల్లుల్లిపాయలు వేయించక్కర్లేదు. ఓకే ఓకే. మొత్తం అంతా కూడా పచ్చివాసన అంతా పోయేదాకా డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాము. ఒక్క చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోలేదు అన్నమాట. వెల్లుల్లిపాయలు ఇప్పుడు డైరెక్ట్ గా మిక్సీలో వేసుకుంటాం అన్నమాట. ఈ బండిలోనే కాకరకాయలు వేయించుకుంటాం. ఓకే. ఒకసారి చూద్దామమ్మా, ఉడకబడుతుందేమో. జాగ్రత్త, క్లాత్ తో పట్టుకోండి. అక్కర్లేదులే, ఇప్పుడే ఉడకబడటానికి వచ్చింది. రానండి, ఎక్కువసేపు ఉడకకూడదు. వాసన చూసే ఎట్టొస్తుందో. వాసన మొత్తం దారుణంగా ఉంది వాసన. తీసేదా? తీసేయండి. ఇలా ఉడకబెడితే చాలా. ఒకసారి ఇంకెలాగా దీన్ని వాసన అయితే నిజంగా చాలా దారుణంగా ఉందండి. అందుకే మరి అదంతా చేసేది. ఇంకా అయితే తీసేస్తారా? మనం ఏంటంటే ఇక్కడ ఇంకా జాలి లాంటిది ఒకటి తీసుకున్నాం. ఈ జాలీలోకి తిరిగేస్తే మొత్తం వాడిపోతాయి. ఇప్పుడు లైట్ గా వాసన తగ్గిందిలేండి. పసర పోయిద్దిగమ్మా. అదేలే, పసరే కదా వాసన. మనం ఇప్పుడు దీనిలో వేసుకున్నాం కమ్మా, మనకి ఇంకో పని ఉంది కదా, ఉల్లిపాయలు కోసుకోవటం. అవును. అప్పుడు దాకా ఈ నీరంతా కిందకి వెళ్ళటానికి ఇది ఇలా పెట్టేసి దీని మీద బరువు పెడదాం. ఓకే. మొత్తం నీళ్లు ఉండకూడదు అనమాట. అయితే ఈ లోపు మనం ఇంకో పని చేసుకునే లోపు నీళ్ళన్నీ వాడిపోతాయి. కొంచెం ఉన్నాయా ఏమన్నా ఉంటే దిగిపోతాయి అనమాట కిందకి. కాకరకాయలు అక్కడ నీళ్లు వడలటానికి పెట్టాం కదండి. ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్న అన్ని ఉన్నాయి కదా, అదంతా కూడా కారం వేసేద్దాం ఇప్పుడు. ఓకేనా? మిక్సీలో మీకు కావాలంటే రోట్లో కూడా దంచొచ్చు కదండి. రోట్లో కూడా దంచుకుంటాం. రోట్లో కూడా దంచొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రోలు చిన్న పనిలో ఉందన్నమాట, అందుకని దాన్ని అలా వదిలేసి మిక్సీలో వేస్తున్నాం. టైం కూడా ఎంత అవుతుందంటే సాయంత్రం 4 అయిపోతుంది. అది ఫాస్ట్ గా చేసుకోవాలి కాబట్టి. లేదులేండి, సుఖమరిగిపోయాము. ఒకసారి దంచితే రెండోసారి దంచలేకపోతున్నాం. ఈ మిక్సీలు వచ్చినాక జనానికి సుఖాలు ఎక్కువ అయిపోయినాయి. వాషింగ్ మిషన్లని, అంట్లు దోమే మిషన్లు కూడా వచ్చినాయి. లాస్ట్కి ఎంత సుఖపడిపోతున్నారు జనాలు. ఏం చేద్దాం, ఇప్పుడు ఒళ్ళు అలవనీయట్లేదు. కష్టపడి పని చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఒళ్ళు అలవనీయకుండా ఇట్లా తిని కూర్చుంటే ఒళ్ళు రావటము, బీపీలు షుగర్లు పెరగటం తప్పనైతే ఏమి లేదు. నా సంబంధం లేదండి అసలు. సరే అయితే ఇదంతా మొత్తం చల్లారిపోయిందండి. అయితే ఓకే, వేసేయండి. అయితే సరిపోద్ది. ఇది చిన్న సైజు ఉంది. సరిపోద్ది. 2 రౌండ్లు పడతాయా? మొత్తం 1 రౌండే పట్టేస్తుందా? కొద్దిగా తిప్పిన తర్వాత 1 రౌండ్ చూడండి. ఇంకా కొద్దిగా మిగిలినాయి అనమాట. ఆ మిగిలినవి కూడా వేసేస్తే. మర్చిపోయిన ఉప్పు వేయాలేమో. వేస్తాండి, చెప్తా. మనం కల్లుప్పు ఇందాక వేసుకున్నాం కదా, సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాం అండి. ఓకే. నిజం చెప్పాలంటే కల్లుప్పు వేస్తారు కానీ కల్లుప్పు అయిపోయింది. పొద్దున్న బయటకు వెళ్ళినప్పుడు చెప్పలేదు అన్నమాట. నిండుకుందండి కల్లుప్పు ఇంట్లో. నిండుకోవటం మర్చిపోయాం చావటం, అందుకని సాల్ట్ వేస్తాం. అది విషయం. ఇదిగోండి పౌడర్ అయితే ఎలా ఉందో చూసారు కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే ఇందాక మనం డ్రై రోస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. ఈ వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ అయితే చేసేస్తారనమాట. ఉప్పు అయితే సరిపడగా వేసేసుకున్నాం. ఇంక ఉప్పు అయితే పనే ఉండదుగా. ఓకే. తగ్గితే సాల్టే కాబట్టి కలిపేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇదిగోండి ఫైనల్ అవుట్పుట్ అయితే. మొత్తం కారం ఒకసారి ఎలా చూపించండి. గిన్నెలో వేసి చూపిస్తే అర్థం అవుద్ది కదా. ఓకే, మీ ఇష్టం. కారం అయితే వేసేయండి. దీంతో చాలా వెరైటీలు చేసుకోవచ్చు. మీకు ఆ వెరైటీలు అన్ని చెప్తాను మీకు ముందు. మేము ఏ పుళ్ళలో అన్నిటికీ కారమే వాడతామండి. ఏ పుళ్ళు చేసుకోవాలో ముందు చూపిస్తాం. రోటి పచ్చళ్ళు కూడా వస్తాయి చూడండి, అన్ని రకాల రోటి పచ్చళ్ళు. ఇదిగోండి కారం ఇలా వస్తే సరిపోద్ది. ఓకే, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇదనమాట.
కారం అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడైతే నెక్స్ట్ ఉల్లిపాయలు ఇందాక చెప్పారు కదా 30 కేజీ ఉల్లిపాయలు దాకా పడతాయని, ఇవి కూడా ఈ సైజులో అయితే కోసారనమాట. దాంతో పాటు కరివేపాకు. ఇదండి మ్యాటర్. ఇంకైతే ఇప్పుడు పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది నీళ్ళు దిగిపోయినాయి అంటారా? జాగ్రత్త జాగ్రత్త అండి. ఇదిగోండి చూసారా ఎలాగైందో. ఇంకైతే ఇప్పుడు అసలైన ప్రాసెస్ అయితే చేద్దామండి. ఇప్పుడు బాండీలో నూనె అయితే వేసుకుందాము. మనకి ఎంత పడుతుంది? నూనె ఎక్కువే పడుతుందా? ఆహా మర్చిపోయాను, అంటే ఏపడానికి కదా. ఓకే ఓకే ఓకే. ఇక్కడ నూనె కాగుతుందండి. ఈ లోపు మీరు ఏం చేస్తారంటే ఇదిగోండి పిండుకొని ఇలా ఓ ప్లేట్ లో తీసేసుకోండి. ఎంత బరువు పెట్టినా ఏం చేసినా వాటర్ వస్తానే ఉంటది. గట్టిగా పిండేసుకోవాలి అందుకే ఇలాగా. ఇంకా పడతాయేమో, మనకి ఎన్ని వీలైతే అన్ని పడితే వేసేసుకుంటే కొద్ది గ్యాస్ కూడా సేవ్ అవుద్ది. ఇప్పుడు ఇవి మంచిగా ఎర్రగా ఏగిపోవాలా? బ్లాక్ గా వచ్చేస్తాయిగా. చూడండి మొత్తం భలే ఏగిపోయినాయి కదా. మొత్తం బ్లాక్ అయితే రాలేదు, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చినాయి అనమాట. ఇంకా ఇది అయితే తీసేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. మీకు విషయం చెప్పనండి, నేనైతే ఉత్తిదో టేస్ట్ చేశాను. భలే ఉంది నిజంగానే. చేదు గీది ఏం లేదనమాట, మంచి టేస్టీగా ఉంది. ఇది తింటేనే ఇంకా కారం అయ్యి ఇంకా మనం వంట ప్రిపేర్ చేయకుండానే. ఆయిల్ చూసారా ఎలా ఉందో. ఇప్పుడు ఇదే నూనెలేనండి, ఇంకా మనం ఏం కొత్త ఆయిల్ ఏం అవసరం లేదు. వేసేయండి. ఏంటది? ఫస్ట్ తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, ఎండుమిర్చా, ఓకే, కరివేపాకు. కరివేపాకు వేసిన వెంటనే చూడండి ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నారు. ఉల్లిపాయలతో పాటు వేగాల. ఓకే. ఇప్పుడు ఏంటి ఉల్లిపాయలు ఎంతసేపు వేగాలండి? మొత్తం బాగా మగ్గిపోవాలా? కొంచెం బ్రౌన్ కలర్ లోకి వచ్చిందాక వేగాలన్నమాట. సరే అండి, అయితే ఇది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తా. ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఈవినింగ్ 5:30 అవుతుందండి. చాలా టైం పట్టేసింది. అప్రాక్సిమేట్ గా 3 o'clock కి స్టార్ట్ చేసాం అనమాట. మెల్లగా చేసుకుంటూ 5:30 అయితే అవుతుంది. సో అయితే ఇప్పుడు ఉల్లిపాయలు కూడా మంచిగా మగ్గిపోయినాయి. చూపిస్తా చూడండి. చూసారా మనం ఎన్ని ఉల్లిపాయలు వేసాం? 30 కేజీ దగ్గరగా వేసాము. 30 కేజీ ఉంటాయి ఖచ్చితంగా. ఇలా అయిపోవాలన్నమాట మొత్తం ఉల్లిపాయలు అన్ని కూడా. ఎంత చక్కగా మగ్గిపోయినాయో. ఇంకెలా వస్తే చాలండి ఆనియన్స్. ఇప్పుడు ఓకే. కరకరలాడుతున్నాయి కాకరకాయలు. ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. నూనె చూసారా అంత పోసారు అనుకుంటారేమో, సరిపడా ఉంటదండి నూనె. ఎక్కువగా కాకరకాయకి ఎక్కువే పట్టిద్ది. అది మ్యాటర్. ఫస్ట్ పోసినప్పుడు చూసినప్పుడు కంగారు వస్తుంది కానీ ఏంటి ఇంత పోసుకున్నారు నూనె అనుకుంటారు. మనకు కరెక్ట్ గా సరిపోద్దండి. కొద్ది గొప్పగా ఉంటే ఇప్పుడు కారం వేస్తాం కాబట్టి మొత్తం పట్టేస్తుందా? అంతే, ఇంకేం లేదు కదండి. కలిపేస్తే అయిపోయినట్టేగా. మనకు కావాల్సిందే ఈ కారం. అసలు కాకరకాయలు సన్న మంట మీద కలుపుకోవాలి. కారం వేగితే చేదు వచ్చిద్ది అంట, గుర్తుపెట్టుకోండి. సన్న మంట మీద ఎక్కువసేపు అవసరం లేదు కదా. ఎక్కువసేపు అవసరం మొత్తం ముక్కలు పట్టిందాకా కలుపుకుంటే సార్. ముక్కలు పట్టేదాకా కలిపితే మన కాకరకాయ కారం రెడీ అయిపోయింది. మీకు చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. తినడానికి పక్కన పప్పు కూడా పెట్టామండి. అది ముద్దపప్పు మ్యాండేటరీ మనకి. కొద్దిగా ఆవకాయ పచ్చడి వేసుకొని కుమ్మేస్తాం అన్నమాట. అది విషయం. ఇంకా అయిపోయిందమ్మా, రెడీ అయిపోయింది, దించేయటమేను. ఓకే మొత్తానికి అయితే వంట అయితే అయిపోయిందండి. ఇంకా భోజనానికి అయితే సిద్ధమైపోయాను. ఇప్పుడు టైం 5:45 అవుతుంది అనమాట. సో మనకి ఈ రోజు కాకరకాయ కారంతో పాటు నా భోజనం ఏంటో చూస్తారా? చాలా రోజులు అయిపోతుంది తిని. ఎప్పుడో ఒక 2 వీడియోలు వెనకాల, అంటే ఒక 15 రోజులు 20 రోజులు అవుద్దేమో, మళ్ళీ ఇప్పుడే తింటున్నాను. మొత్తం ఒక్కసారి మీకు నా భోజనం సెటప్ అయితే చూపిస్తా చూడండి. ఇదిగోండి అన్నం. ఇంకా తర్వాత చూసుకోండి ఆవకాయ మంచి ఓట, మామూలుగా లేదు అడావిడి. ఇక్కడ నెక్స్ట్ నెయ్యి ఇందాక రెడీ అవుతుందిగా. పక్కన ముద్దపప్పు వేడిగా. మన కాకరకాయ కారం అయితే వేసుకున్నానండి. నిజంగా మంచి స్మెల్ వస్తుంది. అసలు పచ్చివాసన కానీ అలాంటిది ఏం లేదు. నేను ఈ రకంగా చక్రాల్లో చేస్తే ఎలా ఉంటది అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఇందాక ఈ రింగ్ ఉత్తిదే తినేసాను అనమాట, జస్ట్ వేగిన తర్వాత. అంటే అర్థం చేసుకోండి అసలు చేదు ఎంత ఉంటది, ఎలా ఉంటది అనేది. పొద్దున ఎప్పుడో ఇవాళ పెసరట్టు తిన్నానండి. మళ్ళీ ఇంక ఇప్పుడే ఇలా ఒక 2 కాకరకాయ ముక్కలు పెట్టి తిన్నావా. అదిరిపోయింది నాన్న. పండగ చేసుకోమంటుంది పాపం. పాని కాకరకాయ తినకూడదు, అందుకు తింటా అన్నమాట. కేజీ చెత్త అయినా ఎంత అయ్యింది. నేను అరగతి చెప్పా, అరగతి చెత్త అసలు కనిపించేది కాదేమో. సో మొత్తానికి అయితే బాగుందిరా. అసలు చేదుకి ఇది ఏమి లేదు. పావని ఫేవరెట్. పావని తినకుండా మేమైతే తినాల్సి వస్తుంది ఇవాళ, ఇంకంతే. కానీ చూడండి ఈ కాకరకాయ ఏదైతే ఉందో ఇంత చేదు కూడా లేదన్నమాట. అలా వెళ్ళిపోతుంది, అంత సూపర్ గా ఉంది. ఎక్సలెంట్. స్పైసీగా అద్దరిపోయిందండి. చూసారుగా మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేస్తా. ఇప్పుడు అసలైంది. ఎన్ని తిన్నా సరే ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. అంతేనా? ఇదిగోండి లైట్ గా
లైట్గా కాదు, మీకు లైట్గా కనబడుతుంది కానీ చాలా ఉంది. ఇలా పప్పు మరి ఎక్కువ వేస్తే ఆవకాయ టేస్ట్ తెలీదు. నువ్వు రావాలి. ఇది ఎంత ఉంటే అంత బాగుంటుంది. ఎక్కువ తినేస్తున్నానని దడుచుకోకండి, నేను అలాగే తింటాను. దాన్ని తగ్గట్టే చేస్తాలే. ఒక 3 చెంచాలు. ఇప్పుడు ఆహాహా ఏమి రుచి తినరా మై మరిచి. మీలో ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయో కమెంట్ చేయండి. ఏదో చెప్తున్నాను కానండి, ఇంకా తినకముందే నాకే నోట్లోంచి వచ్చేస్తున్నాయి, మొత్తం కారిపోతుంది లాలాజలం. ఇదిగోండి పావని, ఎన్ని ఉన్నా సరే దీని దారి వేరారా, అంతేగా. ఆవకాయ, ముద్దపప్పు, నెయ్యి. అది ఎంత గొప్ప బిర్యానీ అయినా అవనివ్వండి, లేకపోతే ఎంత గొప్ప వంట అయినా అవనివ్వండి, దీని ముందు ఇంకా తూతొంబరమే మొత్తం, అంతేనా. ఫైనల్ గా అదండి ఈ రోజు వీడియో అయితే. మాత్రం వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కాకరకాయ కారం ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా చెప్పడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కామెంట్ చేయండి మీకు టేస్ట్ అదంతా కూడా. ఇక నెక్స్ట్ వచ్చే వీడియో కూడా అసలు మిస్ అవ్వకండి. ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొక కొత్త వీడియోలో, మళ్ళీ ఇంకో స్పెషల్ వీడియోలో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.